హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఒక రేసింగ్ కాంపిటీషన్ యొక్క ఎండింగ్ చూస్తాం. అందులో మిస్టర్ జాబ్ ఏమో కాంపిటీషన్లో విన్ అవుతాడు. అతను మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ అతనికి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటే అందులోనే మన ఫీమేల్ లీడ్ మిస్ షియాన్ ఉంటుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, ఫైనల్గా 7 years తర్వాత అతని డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే నా డ్రీమ్ కూడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అతను నాకు ప్రామిస్ చేశాడు కదా, ఇప్పుడు ఇదంతా ఫుల్ఫిల్ అయింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే జాబ్ ఏమో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఈరోజు నేను ఈ స్టేజ్కి రావడానికి రీజన్ నా 7 years లవ్ లైఫ్ ఉంది. తను లేకపోతే నేనేం సాధించలేను, ఇదంతా తనకే క్రెడిట్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది మేబీ తన గురించే కావచ్చు అని ఒక స్టెప్ వేయబోతూ ఉంటుంది. కానీ జాబ్ ఏమో తన లవ్ లైఫ్ మిస్ మియా అని చెప్తాడు. అది వినగానే తను షాక్ అవుతుంది. మిస్ మియా ఏమో వెనుక నుంచి వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు తినే నా గర్ల్ ఫ్రెండ్, అలాగే తొందరలోనే లవ్ లైఫ్ని వెడ్డింగ్ లైఫ్ లాగా చేసుకోబోతున్నాను. సో మేమిద్దరం ఒకటవబోతున్నాం, ఈ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం అని చెప్తూ ఉంటే ఇక్కడ షియానేమో ఇదంతా వింటూ తన హార్ట్ అంతా బరువెత్తుతుంది. అలాగే తను చాలా సాడ్గా, ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేసిన మోస్ట్ మెమొరబుల్ డే నాకు ఇలా ఒక సాడ్నెస్ ఇస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా తను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అలా తన కళ్ళు తెరిచి చూసేలోపు తను ఒక హాస్పిటల్లో ఉంటుంది. తన ఎదురుగా నర్స్ ఉంటుంది. అంటూ ఉంటుంది, వావ్ మ్యామ్, మీరు ఎంత లక్కీ, మీ హస్బెండ్ మిమ్మల్ని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మిమ్మల్ని ఎత్తుకొని అని అంటూ ఉంటే సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. షియాన్ మేబీ జావే తనని తీసుకొచ్చాడు కావచ్చు, ఇదంతా మిస్అండర్స్టాండింగ్ జరిగింది కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే జావే కదా అంటే నర్స్ అంటూ ఉంటుంది, ఎవరు జావ్, మిమ్మల్ని తీసుకొచ్చింది మిస్టర్ గు అని చెప్పగానే అతని చుట్టూ చాలామంది బాడీ గార్డ్స్ ఉన్నాడు. అతను చాలా స్ట్రాంగ్ పర్సన్. అతను ఒక్క కాల్ చేయగానే డాక్టర్స్ అందరూ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి లైన్ కట్టారు. మీరు నిజంగా లక్కీ అని చెప్తూ ఉంటే తను ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి అతను ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటుంది. అప్పుడే మిస్టర్ గు ఏమో ఎంట్రీ ఇస్తాడు. తను ఇమీడియట్గా గును చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే గు గురించి తనకు తెలుసు కదా, తను తన బాయ్ ఫ్రెండ్ యొక్క అంకుల్ అని, అలాగే అతను అబ్రాడ్లో ఉంటాడని. కానీ సడన్గా ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటుంది. ఏ రీజన్ వల్ల అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్స్ని ఏమో మిస్టర్ గు అడుగుతూ ఉంటాడు, సరే తిన కండిషన్ ఎలా ఉంది అంటే తిను చాలా డిప్రెషన్లో ఉంది. ఓవర్గా ఆలోచించడం వల్ల తను కొంచెం కొంచెం మెమరీ మర్చిపోయినట్టుంది. తన హస్బెండ్ అంటుంది నేమేమో డిఫరెంట్ డిఫరెంట్ చెప్తుంది అనగానే ఓకే అని మిస్టర్ గో అంటాడు. అదే టైంకి అక్కడికి జావ్ వస్తాడు. జావ్ ఏమో పరిగెట్టుకుంటూ ఫుల్ యాక్టింగ్ చేస్తూ ఏదో షియాన్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేయబోతూ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. ఎందుకంటే తను యాక్టింగ్ చేస్తుందని అతనికి అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ తన నెక్ మీద కిస్ పెట్టింది చూసి ఇమ్మీడియట్గా తను మెమరీ లాస్ లాగా యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే షియాన్ అంటుంది, ఎక్స్క్యూజ్ మీ, సారీ మీరెవరో నాకు తెలియదు, నేను మీకు తెలుసా అని అంటుంది. ఇమ్మీడియట్గా లేదు లేదు, నువ్వు మా అంకుల్ యొక్క ఫియాన్సీ కదా అని ఇమ్మీడియట్గా వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అంటే నువ్వేమనుకుంటున్నావు, మ్యారేజ్ ఏమన్నా జోక్ అనుకుంటున్నావా అని అంటుంటే అంకుల్ ప్లీజ్ ఒక 1 monthలో మ్యారేజ్కి 1 monthలో నేను తను తీసుకెళ్తాను, అలాగే తనకి మొత్తం నిజం చెప్తాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని బట్లాడతాడు. సో వాళ్ళ అంకుల్ ఏమో యాక్సెప్ట్ చేసేసరికి అప్పుడే షియాన్ ఏమో మొత్తం మెమరీ లాస్ అయినట్టు యాక్టింగ్ చేస్తూ గోని పట్టుకొని హస్బెండ్ మనం ఇంటికి వెళ్దామా, నాకు ఇక్కడ బోరింగ్గా అలాగే టైర్డ్గా ఫీల్ అనిపిస్తుంది అనగాని గో ఏమో తను ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. సో జా అనుకుంటాడు, ఏంటి నేను వెనక్కి కూడా తిరిగి చూడలేదు అంటే తినకి నిజంగానే మెమరీ లాస్ అయింది. వావ్, ఇదెంత మంచి విషయం, తన కళ్ళల్లో నా మీద కొంచెం కూడా ప్రేమ కనిపించలేదు అని అంటూ ఉంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, కానీ నా సిస్టర్తో నీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, మరి ఆ విషయం ఏంటి అనగానే అది పెద్దవాళ్ళు చేశారు కదా, దాని గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు ఏ జా అంటాడు, గాడ్ మనకి ఇంకో చాయిస్ ఇచ్చాడు, తను లేకుండా మనం లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనగానే తన గర్ల్ ఫ్రెండ్ ఏమో తను హక్ చేసుకుంటుంది. ఇక్కడేమో తను హౌస్కి తీసుకొస్తాడు చూసి అనుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ చాలా స్ట్రిక్ట్ కదా, ఒకవేళ నేను మెమరీ లాస్ అయినట్టు యాక్టింగ్ చేస్తే నా సిచ్యువేషన్ ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే అతను క్లోజ్ అవడం చూసి తనేమో భయపడుతూ ఉంటే ఏంటి అమ్మాయి నన్ను చూస్తుంటే భయపడుతుంది అని అనుకుంటాడు. అప్పుడే తను చూసి 17 years బ్యాక్ ఉన్నది గుర్తు తెచ్చుకుంటుంది.
ఎందుకంటే 17 ఇయర్స్ బ్యాక్ ఇతను అందరూ డెవిల్ అనేటోళ్ళు, అలాగే ప్రిన్స్ అనేటోళ్ళు. ఒక డెవిల్ ఏమో ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే అతన్ని నెక్స్ట్ డే అసలు ఆ పర్సనే కనపడపోయేటోడు, అంత దారుణంగా ఇతను శిక్షించేటోడు. అదంతా తలుచుకుంటే ఇప్పుడు నేను అదంతా ఫేక్ చెప్తున్నాను కదా, మన సిచ్యువేషన్ ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు ఈ హౌస్లో నువ్వు ఫ్రీగా ఉండు, నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెల్లమెల్లగా నీకు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. సో నువ్వు సైలెంట్గా హ్యాపీగా కూర్చో, అలాగే ఎలాంటి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నువ్వు కంఫర్ట్గా ఉండు అని చెప్తూ ఉంటాడు. అలాగే తనేమో సరే మెడిసిన్ వేసుకోవాల్సిన టైం వచ్చింది అంటే నేను వేసుకుంటాను, నువ్వు వెళ్ళు అనగాని, సరే నేను వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఈ ప్లేస్లో నాతో హ్యాపీగా అలాగే సేఫ్గా ఉంటావు, అది మాత్రం నేను ప్రామిస్ చేస్తాను అనగాని తనేమో థ్యాంక్ యూ చెప్తుంది. అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఏమో తను మార్నింగ్ లేచేసరికి తన కోసం చాలా రకాల ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటారు. అది చూసి హౌస్ కీపర్కి థ్యాంక్ యూ, ఇవన్నీ నాకు ప్రిపేర్ చేసినందుకు. అంటే థ్యాంక్ యూ నాకు కాదు, మా బాస్కి చెప్పాలి అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి, ఒక బిజినెస్ పర్సన్ కుకింగ్ చేస్తాడా, అది కూడా చాలా రేర్ పీపుల్స్ ఉంటారు కదా అని అనుకుంటుంది. అప్పుడే కుకింగ్ చేస్తూ ఒక షెఫ్ డ్రెస్లో ఉన్న పర్సన్ చూసి ఇంప్రెస్ అవుతుంది. అతను ఎవరు కాదు, మిస్టర్ గు. అలాగే ఇంకా ఇంప్రెస్ అయిన విషయం ఏంటో తెలుసా, అక్కడ టేబుల్ మీద ఉన్న ఫుడ్ అంతా తనకి ఇష్టమైన ఫుడ్డే. వావ్, ఇదంతా నాకు ఇష్టమైన ఫుడ్ అని జా యొక్క అంకుల్కి ఎలా తెలుసు, మిస్టర్ జాకి అసలు తెలియదు కావచ్చు అని అనుకుంటుంది. అలాగే తన ఫుడ్ టేస్ట్ చూసి వావ్, ఇదేంటి నాకు ఇష్టమైన ఫుడ్డే కాదు, మా గ్రాండ్ మా యొక్క టేస్ట్ కూడా వచ్చింది అని తన ఫుడ్ గురించి చాలా పొగుడుతూ ఉంటే అప్పుడే హౌస్ కీపర్ అంటాడు, మనసులో అనుకుంటాడు, ఎందుకు తెలియదు, మా బాస్ 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, 10 ఇయర్స్ తర్వాత కూడా పర్ఫెక్ట్ రాకపోతే ఎలా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి జాబ్ నుంచి గూకి కాల్ వస్తుంది. అలాగే అంటూ ఉంటాడు, గ్రాండ్ పాకి మ్యాటర్ తెలిసింది, అంకుల్ మీరే హ్యాండిల్ చేయాలి అనగాని తనేమో ఓకే అని అంటూ ఉంటాడు. అదంతా ఫోన్ మాట్లాడుతూ ఉంటే శ్యాన్ కూడా వింటుంది. అప్పుడే జాబ్ పక్కన తన గర్ల్ ఫ్రెండ్ ఏమో కొంచెం మెల్లగా నొక్కు, నాకు చాలా పెయిన్ వస్తుంది అంటే ఓకే అని తన కాలు నొక్కేదంతా తనేమో ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా శ్యాన్ వింటూ ఉంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్గా సో అతనేమో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళబోతూ ఉంటే, చూడు ఫోన్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా అని అంటుంది. అతనేమో ఫోన్ పక్క పెట్టగానే అతన్ని కిస్ చేస్తుంది. తనే ఫస్ట్ క్లోజ్కి వెళ్తుంది. అలాగే అతన్ని కిస్ చేస్తూ ఉంటే అతను కూడా తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫోన్లో ఏమో కిస్సింగ్ సౌండ్ వినపడి ఏం జరుగుతుంది అక్కడ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళేదో జాగ్రత్తగా చూసుకుంటున్నాలే, ఇంకేం లేదు అంటే లేదు అక్కడ ఏదో గడబడి జరుగుతుంది అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, లేదు నువ్వు వాళ్ళ గురించి వదిలేసే కదా అంటే లేదు ఏమో జరుగుతుంది అని వెళ్ళబోతూ ఉంటాడు. సో తను అనుకుంటూ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ బి, ఏంటి తిను మెమరీ లాస్ అయ్యాక కూడా నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటుంది. షియానేమో మిస్టర్ గోతో అంటూ ఉంటుంది, సారీ నేను కొంచెం ఓవర్గానే కంటిన్యూ అయ్యాను కదా అని రూమ్కి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఒకవేళ ఇదంతా నేను ఇలా యాక్టింగ్ చేశానని ఆ డెవిల్కి తెలిసిందనుకో, నేను జస్ట్ జావ్ని జెలస్గా ఫీల్ చేయడానికి, అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అదే గో దగ్గరికి జావ్ వస్తాడు. అలాగే జావుని చూసి ఇద్దరిని చూడడానికి వచ్చాను అనగానే గో అంటూ ఉంటాడు, ఏంటి మా హౌస్ మీద ఎవరైనా అటాక్ చేశారనుకున్నావా, మమ్మల్ని ఎవరైనా ఏమైనా చేశారనుకున్నావా అంటే అలా కాదు, ఫోన్లో కొంచెం వియర్డ్ సౌండ్స్ వచ్చాయి అందుకే వచ్చాను అనగానే, అవునా నువ్వేమన్నా కలగని ఉంటావు అని మనసులో అనుకుంటాడు. ఇతను నన్ను ఇన్ని క్వశ్చన్స్ వేసే ధైర్యమే లేదు అని అనుకుంటాడు. మళ్ళీ జాబ్ అనుకుంటూ ఉంటాడు, అయినా మా అంకుల్ని నేను కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, మా అంకుల్కి ఫీమేల్ అమ్మాయిలు పక్క పెట్టు, కనీసం ఎవరైనా టచ్ కూడా చేయడు, సో మా అంకుల్ మీద నాకు ఎలాంటి ప్రాబ్లం లేదులే అని అనుకుంటాడు. అప్పుడే గో అడుగుతూ ఉంటాడు, సరే నీకు తొందరలోనే షియాన్తో మ్యారేజ్ అవ్వబోతుంది కదా, మరి నువ్వు ఎక్కువ టైము వీటితో ఎందుకు స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అదే టైం ఇక్కడికి షియాన్ నుంచి సైడ్ నుంచి వింటూ ఉంటుంది. సో అప్పుడే జా అంటూ ఉంటాడు, అంకుల్ షియాన్తో నాకు ఎంగేజ్మెంట్ పెద్దవాళ్ళు ఫిక్స్ చేశారు, అలాగే మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు, సో దాంట్లో నేను ఏం చేయలేను. అలాగే వి అంటారా, తను 7 ఇయర్స్ బ్యాక్ అబ్రాడ్ వెళ్ళింది కదా, సో పాపం 7 ఇయర్స్ తర్వాత రిటర్న్ వచ్చింది, అందుకే తనని 7 ఇయర్స్ తన లైఫ్లో లేను కాబట్టి తన మొత్తం నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను, తన్ని హ్యాపీగా చూసుకుంటున్నాను అనగానే
అంటే నువ్వేంటి అని ఒక సెకండ్ పర్సన్ లాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఒకవేళ శ్యాన్‌కి ఇదంతా తెలిస్తే అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి అనగానే, మ్యారేజ్ అయ్యాక మొత్తం చేంజ్ అవుతాను. అలాగే ఒకవేళ శ్యాన్‌కి ఇదంతా తెలిసినా నేను 10 టైమ్స్ చీట్ చేసినా తను నన్ను వదిలేసి వెళ్ళిపోదు అనగానే, తినిక్కడ అదంతా వింటూ అనుకుంటూ ఉంటుంది. నేను అతనితో ఉండి నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తగ్గించుకున్నాను. అంత మాత్రాన నేను అతని లైఫ్‌లోకి అలా వెళ్తానని ఎలా అనుకున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. సో, అప్పుడే కావాలని తన లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అతన్ని చూడగానే ఇమ్మీడియేట్‌గా ఏంటి మొత్తం విన్నారా అని జావేమో భయపడుతూ ఉంటే, సో, షియాన్ ఎళ్లి గో యొక్క హ్యాండ్ పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే జా అంటూ ఉంటాడు, మిస్ షియాన్ నేను నీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనగానే, షియాన్ అంటూ ఉంటుంది కావాలనే, చూడు నువ్వు మిస్ సియాన్ అని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు నన్ను ఆంటీ అని పిలవాలి కదా! ఎందుకంటే నేను నీ అంకుల్ యొక్క వైఫ్‌ని కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పులేదు అనగానే, అవునవును ఏమంటావు అని గూని అడుగుతుంది. గూ కూడా అవునవును అనగానే ఇమ్మీడియేట్‌గా జావ్ ఏమో సారీ ఆంటీ అని అంటాడు. సో, తను ఇమ్మీడియేట్‌గా మిస్టర్ జావ్‌ని ప్రొవోక్ చేయడానికి సో, గూ యొక్క క్లోజ్‌గా వెళ్ళి అతనితో క్లోజ్‌గా ఉంటూ మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈరోజు మా స్పెషల్ నైట్ కదా! సో, ఆల్రెడీ చాలా లేట్ అయింది అనగానే, ఏంటి స్పెషల్ నైటా అని ఇమ్మీడియేట్‌గా తనని దూరంగా లాక్కోబోతూ ఉంటే, నువ్వు ఇలాంటి పర్సన్‌వి ఎలా ఎవరైనా అంకుల్ ఆంటీ మధ్యలో వస్తారని శ్యాన్ ఏమో జావ్‌ని అంటూ ఉంటుంది. జావ్ ఏమో అరుస్తూ ఉంటాడు. అదే టైంకి గు ఏమో తనని ఎత్తుకొని తన రూమ్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళ వెనకాలే జావేమో వెళ్తూ ఉంటే వాళ్ళ అంకుల్ ఏమో డోర్ క్లోజ్ చేస్తాడు. అంకుల్ మీరు చేసేది రాంగ్ అన్నా కానీ వాళ్ళ అంకుల్ డోర్ క్లోజ్ చేస్తాడు. తనేమో బయట నుంచి అరుస్తూ ఉంటే అప్పుడే గార్డ్స్ వచ్చి, ఏంటి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మా మ్యామ్ అలాగే సార్ చాలా బిజీగా ఉన్నారు కదా! వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే, ఏంటి తను మీ మ్యామా? అంటే ఇప్పుడు నేను మొత్తం నిజం చెప్తాను అని తను గట్టిగా అరవబోతూ ఉంటే సెక్యూరిటీస్ ఏమో అతను నోరు మూసి అతన్ని బయటికి నెట్టేస్తారు. తినేమో చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతుంటే అతనేమో కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. సో, అలాగే వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేయబోతూ తన డ్రెస్‌ని చిన్నగా రిమూవ్ చేసేసరికి తనేమో చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా యాక్టింగ్ అని తనకు తెలుసు కదా! ఒకవేళ ఇది యాక్టింగ్ అని తెలిసి అతనికి నిజం తెలిస్తే నా సిట్యుయేషన్ ఏంటి? యాక్టింగ్‌లో ఇదంతా చేశానని అని అనుకుంటూ ఉంటుంది. కానీ అతనికి అతనే వెళ్ళిపోతాడు. అది విని తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతను వెళ్ళిపోయాడు. నా మీద ఏమన్నా డౌట్ వచ్చిందా అని అనుకుంటుంది. ఇక్కడేమో జావ్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. నైట్ మొత్తం ఎక్కడున్నావు? నా కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు అనగానే, లేదు కొంచెం వర్క్ ఉంది వెళ్ళాను అంటే, నాకు బాగా తెలుసు నువ్వు తన హౌస్‌కి వెళ్ళావు కదా! అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అంటే నువ్వు ఇంకా తనని కావాలనుకుంటున్నావు కదా! కానీ నన్ను నుంచి నేను నిన్ను దూరం చేసుకోలేను అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో గో అలాగే శ్యాన్ ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి నైట్ కార్ రేసింగ్ యొక్క ఇన్విటేషన్ వస్తుంది. అతనేమో నేను రేసింగ్‌కి వెళ్ళను అని రిజెక్ట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా తను అంటూ ఉంటుంది, లేదు ఇది చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటుంది అనగానే ఇమ్మీడియేట్‌గా ఓకే అంటాడు. సో, ఎందుకంటే తను అడిగింది కాబట్టి. అలాగే వాళ్ళిద్దరూ కార్ రేసింగ్‌కి వెళ్తారు. అక్కడ హోస్ట్ చెప్తూ ఉంటాడు, వావ్ ఇప్పుడు రీసెంట్‌గా మన కార్ రేస్ విన్నర్ ఉన్నాడు కదా! అతనితో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉండబోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఫ్రెండ్ అంటాడు, నువ్వు మీ అంకుల్ దగ్గర నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పెట్టావు? చూడు మీ అంకుల్ చాలా హ్యాండ్సమ్, అలాగే బిజినెస్‌లో టాప్ పొజిషన్. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్రెస్ట్ చూపించాడనుకో అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి అనగానే, లేదు ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ యొక్క మెమరీ లాస్ అయింది. అందుకే అతని దగ్గర ఉంటుంది. వన్స్ తన మెమరీ సెట్ అయిందనుకో అసలు తను నా కోసం పరిగెట్టుకుంటూ వస్తుంది అని జావ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ గు అలాగే షియాన్ ఎంటర్ అవుతారు. షియాన్ యొక్క న్యూ లుక్ చూడగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే తను సూపర్ మోడల్‌గా రెడీ అవుతుంది. అలాగే ఇక్కడికి రాగానే అక్కడున్న మిస్టర్ గుని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇతను కార్ రేసింగ్ వదిలేసి చాలా ఇయర్సే అవుతుంది. అప్పుడే షియాన్ అంటూ ఉంటుంది, ఈ కార్ రేసింగ్ స్టార్టింగ్‌లో నేను కూడా నీతో పాటు కార్‌లో కూర్చుంటాను అనగానే అంటుంటాడు, ఏంటి నైట్ వల్లనా అని తన నేమ్ పిలవగానే, ఓ నీకు మెమరీ లాస్ అనుకుంటా, నేను చెప్పాను కదా ఆంటీ అని పిలవాలని, మళ్ళీ పేరు పెట్టి పిలుస్తున్నావు అనగానే, అవును నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని వాళ్ళ అంకుల్ అంటాడు. సారీ అని అతనేమో చెప్తూ ఉంటాడు. సరే కార్ రేసింగ్కి వచ్చారు కదా, ఒకవేళ నేను మీరు నాతో కార్ రేసింగ్ చేయాలనుకుంటున్నారు కదా, ఈ కార్ రేసింగ్ని ఇంకా ఇంట్రెస్టెడ్గా చేద్దామా? ఒకవేళ మీరు ఓడిపోయారనుకో మనం బెట్టింగ్ వేద్దాం. ఆంటీని 1 నైట్ వరకు నా దగ్గర ఉండని, ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే షియాన్ అంటుంది, నేను నీ గర్ల్ ఫ్రెండ్ లెక్క ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి రాను. అలాగే కావాలంటే ఒకవేళ నువ్వు
గెలిచావనుకో నువ్వేం పని చెప్పినా మేము చేస్తామనగాని జావ్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఓకే. ఇది బావుంది అని అంటాడు. అప్పుడే అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంకా తినని అస్సలు వదిలిపెట్టట్లేడు ఈ జావ్. షియాన్ వెనకాలే పడుతున్నాడు అని అనుకుంటుంది. అలాగే కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే టైంలో షియాన్ ఏమో మిస్టర్ గూకి ఒక గుడ్ లక్ కిస్ ఇస్తూ ఉంటే జావ్ చూస్తాడు. అంకుల్ ఆపండి అన్నా కానీ కావాలని వాళ్ళ అంకుల్ ఏమో ఇంకా వాళ్ళ నీస్‌ని చూసి చాలా ఇంకా గట్టిగా కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే డిస్టర్బెన్స్ కాకుండా విండోని క్లోజ్ చేస్తాడు. అతనికేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, చూడు మీ అంకుల్ ఇంతవరకు ఏ అమ్మాయిని పక్కన కూడా కూర్చోబెట్టుకోలేదు. అలాంటిది ఈ అమ్మాయితో రిలేషన్షిప్‌లో ఇలా ఎలా ఉన్నాడు? నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో వెనకాల ఏమైనా జరిగింది కావచ్చు. ఫస్ట్ నుంచే ఇలా వాళ్ళిద్దరు మెయింటైన్ చేస్తున్నారు కావచ్చు నీకు తెలియకుండా అని అతన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అలా కార్ రేసింగ్ స్టార్ట్ అవుతుంది. వావ్! అందరూ జావే విన్ అవుతారని అనుకుంటారు. ఎందుకంటే అతను న్యూ మోడల్ కారు. అలాగే చాలా ఫాస్ట్‌గా వెళ్తాడు. రీసెంట్‌గానే విన్ అయ్యాడు కాబట్టి అతను నిజంగానే ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడు. కానీ ఒక ట్రిక్ వచ్చే టైంకి ఒక టర్నింగ్‌లో మిస్టర్ గూనే ఫాస్ట్‌గా వెళ్తాడు. అలాగే షియా షియా ఏమో మిస్టర్ గూకి గైడెన్స్ ఇస్తూ ఉంటే మిస్టర్ గు వెళ్ళిన ఫాస్ట్ చూసి జావ్ కూడా ఫాస్ట్‌గా స్పీడ్ చేస్తూ ఉంటాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ వీకేమో ఆ ఫాస్ట్‌నెస్‌కి తన బాడీ అంతా వామిటింగ్ లాగా ఫీల్ అవుతుంది. ఇక్కడ షియా ఏమో ఆ కార్ రేస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్‌గా ఒక సిట్యుయేషన్‌లో కార్‌ని ఎక్కువగా ఓవర్ స్పీడ్ చేస్తే వాళ్ళకి హిట్ అవుతుందని తెలుసు. చాలా మంచి టెక్నిక్స్‌తో ఫైనల్‌గా మిస్టర్ గు అలాగే షియాన్ ఏమో విన్ అవుతారు. సో తను ట్రాఫీ తీసుకోగానే ఏమో ట్రాఫీ తీసుకోగానే షియాన్‌కి ఇస్తాడు. ఈ క్రెడిట్ అంతా నా వైఫ్‌కే అని. అలాగే షియాన్ ఏమో ఇమ్మీడియేట్‌గా అంటూ ఉంటాడు. సరే నేనేదో అడంతా వీక్ ఉండడం వల్ల ఓడిపోయాను. లేకపోతే మీకు ఆ ఛాన్స్ వచ్చేదే లేదు అనగానే అప్పుడే తను అంటూ ఉంటుంది, చూడు నువ్వు ఎలాగో ఓడిపోయావు కదా! ఓడిపోయినప్పుడు ఓడిపోయానని ఒప్పుకోవాలి. అంతేకానీ ఎన్ని ఎక్స్‌క్యూజెస్ చెప్పొద్దు అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడే సరే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు అంటే ఇమ్మీడియేట్‌గా తను ఆ కప్పుతో ఆ కారు యొక్క విండో పగలగొడుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన ఏమో ఆపడానికి వెళ్ళబోతూ ఉంటే సో ఏమో తన హ్యాండ్ పట్టుకొని నీకు గుర్తుంది కదా ఫస్ట్ మనం ఏం బెట్టింగ్ పెట్టుకున్నామో అనగానే సైలెంట్ అయిపోతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వు నా హస్బెండ్ని జోక్ చేసావు కదా అందుకే ఈ కారు పగలగొట్టాను. ఒకవేళ నువ్వు నా హస్బెండ్ యొక్క నెఫ్యూ కాకపోతే ఈ కార్ ప్లేస్లో నీ తల ఉండేది అని అంటుంది. అలాగే అదంతా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వావ్! తినెంత చేంజ్ అయింది, తిన యాటిట్యూడ్ కూడా చాలా చేంజ్ అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఈ కార్ యొక్క మోడిఫికేషన్ చాలా ఇల్లీగల్. సో నువ్వు మోడిఫికేషన్స్ అన్నీ ఇల్లీగల్‌గా చేసావు. ఒకవేళ నీ కార్ బాలేకపోయినా కానీ నువ్వు విన్ అయ్యే స్టేజ్‌లో మోడిఫికేషన్ చేసావు కాబట్టి ఇదంతా ఇల్లీగల్ అనగానే ఏంటి తను ఇన్ని రోజుల నుంచి విన్ అయ్యాడు అనుకున్నాం. కానీ తను లైఫ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, ఏంటి ఇదంతా కావాలని తను చేస్తుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు, నువ్వు సైలెంట్‌గా ఉండు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళిద్దరూ వాష్‌రూమ్‌కి వెళ్తారు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో షియాన్‌తో అంటూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వంతా యాక్టింగ్ చేస్తున్నావని, నీకు ఎలాంటి మెమరీ లాస్ కాలేదు అంటే అవునా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అనగానే నేను నీ సిస్టర్ని, నేను ఎన్ని ఇయర్స్ నుంచి నీతో ఉన్నాను 25 ఇయర్స్ నుంచి నీతో ఉన్నాను కదా నాకు అంతా తెలుసు అంటే 25 ఇయర్స్ కాదు 28 ఇయర్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడే అతనికి అర్థమవుతుంది. అప్పుడే మళ్ళీ షియాన్ అంటుంది, నా మీద కాదు ఇంట్రెస్ట్ చూపించేది నీ బాయ్ ఫ్రెండ్ మీద. ఎందుకంటే అతను నిజంగా నిన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా జస్ట్ అలా నీతో ఉంటున్నాడా ఆలోచించు అని తనకి డౌట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తనేమో కానీ ఫోన్లో రికార్డ్ చేసి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు తిన మెమరీ లాస్ లేదని మిస్టర్ గూకి అలాగే మిస్టర్ జాకి చెప్తాను అని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తిను కూడా బయటికి వెళ్ళి హస్బెండ్ అని షియాన్ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి అతను వచ్చి అంటూ ఉంటాడు, మిస్టర్ గూ నువ్వు నా హస్బెండ్ అని పిలవకు అని తనని కిస్ చేస్తాడు. తను కూడా చాలా ఫోర్స్నెట్గా కిస్ చేస్తుంది. ఎందుకంటే తనకి ఫస్ట్లో ఉన్న భయం ఇప్పుడు అస్సలు ఉండదు. చాలా ఫ్రీడంగా అనిపిస్తుంది. ఇక్కడేమో పరిగెట్టుకుంటూ రూమ్లో వాళ్ళిద్దరు ఉన్నారని వస్తాడు. అలా చాలా ఆవేశంగా డోర్ ఓపెన్ చేసేసరికి రూమ్లో ఎవరు ఉండరు. అతనేమో షాక్ అవుతాడు. ఎందుకంటే మిస్టర్ గు షియాన్ ఆల్రెడీ వాళ్ళు ఫ్రెష్ ఎయిర్ కోసం పైకి వెళ్తారు. సో తను అనుకుంటూ ఉంటుంది, ఫైనల్గా నాకు ఫ్రీడమ్ వచ్చింది అని అనుకుంటుంది. అప్పుడే గు ఏమో తీసుకొస్తానికి కిందికి రాగానే గుతో వస్తుంది. అంటూ ఉంటుంది, నువ్వు నీ నెఫ్యూ ఒకే అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నారు అనగానే నువ్వు
అవుట్ సైడ్ అవి మా ఫ్యామిలీ గురించి అలా మాట్లాడకు అని అంటే, చూడు నిజంగా మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి అసలు నిజంగా మెమరీ లాస్ లేదు అనగానే, చూడు నువ్వైనా ఊరికే నీ సిస్టర్ వెనకాల అలా షియాన్ వెనకాల ఎందుకు పడుతున్నావు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించు. 1 మంత్‌లో అతను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడా అంటే, అతను నన్ను పక్కా మ్యారేజ్ చేసుకుంటాడు అని అంటుంది. కానీ తను కొంచెం షాక్ అవుతుంది. వాళ్ళ సిస్టర్ కూడా ఇదే మాట అంది కదా అని. నేను 7 ఇయర్స్ బ్యాక్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం 7 ఇయర్స్ అబ్రాడ్‌లో ఉన్నాను. సో, అతను నాకు మంచిగా ప్రామిస్ చేశాడు. అంటే నువ్వు మెడికల్ కోసం అబ్రాడ్‌లో ఉన్నానని జాకి చెప్పు, నాకు కాదు. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. అలాగే 1 మంత్ తర్వాత అతను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడో లేదో నీకు కూడా తెలుస్తుంది అని చెప్పి, అక్కడి నుంచి కోపంగా తను రికార్డ్ చేసిన రికార్డర్ చూపియబోతూ ఉంటే ఆ ఫోన్‌ని పగలగొట్టి వెళ్ళిపోతాడు. తనేమో షాక్‌లో ఉంటుంది. ఇక్కడేమో షియాన్ దగ్గరికి జావ్ రాగానే తనేమో గో అనుకుంటుంది. సో, అప్పుడే అతను అంటూ ఉంటాడు, తన పేరు పిలవగానే, నేను చెప్పాను కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను ఆంటీ అని పిలవమని, నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా, నువ్వు నా నెఫ్యూ కదా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. నేను ఆ రోజు అబద్ధం చెప్పాను. మా అంకుల్ నీ ఫియాన్సీ అని. కాదు, నేనే నీ ఫియాన్సీని. మా అంకుల్ నీకేం కాదు అని అంటూ ఉంటే, తను అంటూ ఉంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా చెప్పి నా హస్బెండ్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అనగానే, అప్పుడే గు ఆ టైంకి అక్కడికి వస్తాడు. బే కూడా తన వెనకాల ఉంటుంది. గు ఏమో భయపడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు తినకి ఇదంతా నిజం తెలిస్తే నన్ను వదిలేస్తుందా అనగానే, బి అంటూ ఉంటుంది, చూడు నాకు కావాల్సింది మిస్టర్ జా, నీకు కావాల్సింది తను కాబట్టి మనిద్దరం ఒకటవుదామా, ఎవరికి కావాల్సింది వాళ్ళు దక్కుతుంది అనగానే, ఇలాంటి మిస్టర్స్తో మాట్లాడడం ఎక్కువ, అలాంటిది నీతో హ్యాండ్స్ కలుపుతాను ఛాన్సే లేదు అని గో అంటాడు. ఇక తనతో అంటూ ఉంటాడు, కావాలంటే నువ్వు మన ఫ్యామిలీలో ఎవరినైనా అడుగు, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, తొందరలోనే 1 మంత్లో మ్యారేజ్ కూడా జరగబోతుంది అంటే, నేను ఎందుకు ఎవరిని అడుగుతాను అంటే, చూడు నువ్వు మా అంకుల్కి ఎప్పుడు భయపడేదాన్ని అనగానే, అవును నేను ఎప్పుడు అతనికి భయపడేదాన్ని, ఎందుకంటే అతను ఎప్పుడు గంభీరంగా ఉండేవాడు, ఎప్పుడైనా కొడతాడు కావచ్చు, ఇలా అతని సిచ్యువేషన్స్ అన్నీ భయపడేదాన్ని. కానీ అతను చూస్తుంటే ఇప్పుడు నాకు ఆ భయం వేయట్లేదు అంటే, ఏంటి నీకు మొత్తం గుర్తొచ్చింది అనగానే, అవును అనగానే గో ఏమో షాక్ అవుతాడు, దూరం నుంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, చూడు హాస్పిటల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ అంకులే నాతో ఉన్నాడు. అలాగే మిస్టర్ గు, నేను అతనికి ఎంత భయపడతానని తెలుసు కూడా అతను నన్ను ఎప్పుడూ వదిలేసి వెళ్ళలేదు. నాకు ఏది కావాలో అది మాత్రమే చేశాడు. నాకు ఇష్టమైన ఫుడ్ తెలుసు, నాకు ఏదంటే ఇష్టమో తెలుసు, నేను ఏదైతే ఎంజాయ్ చేస్తానో తెలుసు, అదంతా నా కోసం చేశాడు. నువ్వేం చేసావు? నువ్వేమైనా చేసావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నీ పక్కన పెట్టుకొని నన్ను ఒక నన్ను కనీసం కూడా చూడలేదు. నీలాంటి పర్సన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు అంటే, చూడు ప్లీజ్ నువ్వు అలా అనకు, కావాలంటే నేను ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటే, నువ్వేమనుకుంటున్నావు? ఒక్కరు మ్యారేజ్ చేసుకుంటే అయిపోయేది అనుకుంటున్నావు? మ్యారేజ్ ఛాన్సే లేదు. అసలు నేను నిన్ను ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఏ రోజైతే విన్ అయినప్పుడు చెప్పావో ఆ రోజే నీ గురించి నాకు మొత్తం అర్థమైంది. అలాగే ఒకవేళ ఈ లోకంలో అందరూ చనిపోయిన ఒక్కడు ఉన్నా నేను మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. అప్పుడే గు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దూరం నుంచి. ఎందుకంటే గుని పొగుడుతూ ఉంటుంది, అలాంటి పర్సన్ దొరకడం నా అదృష్టం అని. అప్పుడే అతను అంటూ ఉంటాడు, లేదు నువ్వు నాకు కావాలి, నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని లాక్కొల్లబోతూ ఉంటే, అప్పుడే గు వచ్చి తను ఆపుతాడు. అంకుల్ చూసారా మా ఇద్దరికి ఇంకా 1 మంత్లో మ్యారేజ్ ఉంది, మీకు కూడా తెలుసు కదా, తను నాతో పంపేయండి అంటే, తను ఫోర్స్ఫుల్గా నేను ఎందుకు పంపిస్తాను, తను నీతో రానప్పుడు అని అంటూ ఉంటాడు. తనేమో లేదు నేను అతనితో వెళ్ళను. నాకు ఒక హ్యాండ్ పట్టుకోగానే మిస్టర్ జాకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ వి అనుకుంటుంది, ఏంటి మిస్టర్ జా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా ఏంటి అని అనుకుంటూ, మనం వెళ్దాం పదా అని అతను గుంజుతూ ఉంటుంది. అదే టైంకి పైన ఫైర్ వర్క్స్ వస్తే చాలా పెద్ద సెలబ్రేషన్ వస్తూ ఉంటుంది. అది చూసి తనేమో షాక్ అవుతుంది షియాన్. చెప్పాలంటే షియాన్కి ఫైర్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. ఒకానొక టైంలో తన బాయ్ ఫ్రెండ్ అలాగే తన కాబోయే ఫియాన్సీ జాన్ అడుగుతుంది, తనకు ఫైర్ వర్క్స్ కావాలి మన వెడ్డింగ్ నైట్ రోజు అంటే, నువ్వేమనుకుంటున్నావు, చైల్డ్ బిహేవియర్ లాగా చేస్తున్నావు, ఇదంతా జరగని పని అని అంటూ ఉంటాడు. కానీ తన ఇష్టాలన్నీ గూకి తెలుసు కాబట్టి ఫైర్ వర్క్స్ చేస్తుంది. అలాగే అనుకుంటూ ఉంటాడు, వావ్ ఈ స్పెషల్ డే నా ఫైర్ వర్క్స్ని చూసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు నా ప్రపోజ్ డే కాబట్టి ఇంకా స్పెషల్ అని తనకి ప్రపోజ్ చేయగానే తనేమో యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళాక వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి నన్ను చూస్తుంటే భయం వేస్తలేదా అంటే, లేదు ఇంకా ప్రేమ అనిపిస్తుంది అని ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటే, అదే టైంకి అక్కడికి మిస్టర్ జాన్ వచ్చి అది చూసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, వి ఏమో ఆపుతుంది. లేదు ఇప్పుడు
తను చాలా స్ట్రాంగ్ అయింది. నీకు రివర్స్ ఆన్సర్ చెప్తుంది కదా! నువ్వు వెళ్ళి పరువు తీసుకోకు అనగానే, ఈ విషయం నేను గ్రాండ్ పాకి చెప్తాను అని అనుకుంటాడు. ఇక్కడేమో హౌస్‌కి వచ్చాక తన్నేమో అప్పుడే హౌస్ కీపర్ వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు కదా! ఆ పర్సన్ దొరికాడు అనగానే తనని షియాన్ రూమ్‌కి పంపించి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనికి బెదిరిస్తూ ఉంటాడు. అతనేమో చాలా కోపంగా మీ మమ్మీ ఎలా చనిపోయిందో నువ్వు కూడా అలానే చనిపోతావు అంటే అతన్ని కొడుతూ ఉంటాడు. అదే టైంకి హౌస్ కీపర్ వచ్చి మీ గ్రాండ్ పా వచ్చాడు అనగానే ఇమ్మీడియట్‌గా ఆ పర్సన్‌ని బయట దాచిపెట్టు అని చెప్పి గ్రాండ్ పా దగ్గరికి వెళ్తాడు. గ్రాండ్ పా అంటూ ఉంటాడు, నువ్వేమనుకుంటున్నావు అని అంటూ ఉంటే, గ్రాండ్ పా నువ్వు ఈ టైంలో వచ్చావు, చాలా లేట్‌గా వచ్చావు, ఏంటి మ్యాటర్ అని అంటూ ఉంటే, చెప్పాలంటే నువ్వు ఎందులో ఇన్వాల్వ్ అయ్యావు, నీకు కాని మ్యాటర్‌లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకు కానిది నీకెప్పుడు దక్కదు, సో నువ్వు దాన్ని వదిలేయాల్సిందే, నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అంటే, గ్రాండ్ పా నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, నేను వాళ్ళ ఇష్టంతోనే నేను అన్నీ చేస్తున్నాను అన్నా కానీ, చూడు నాకు తెలుసు మీ మమ్మీ యొక్క డెత్ గురించి నువ్వు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావని, దానివల్ల నీకు చాలామంది శత్రువులు అయ్యారు, ఇప్పుడు ఈ మ్యాటర్ వల్ల నేను కూడా శత్రువు అవ్వాలని అనుకోవద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మిస్టర్ గూకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. పాస్ట్లో వాళ్ళ మమ్మీ చెప్తుంది, చూడు ఈ ఫ్యామిలీలో నువ్వు అస్సలు ఉండకు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ నాలానే నిన్ను కూడా చేస్తుంది, అస్సలు మంచోళ్ళు కాదు అని చెప్తుంది. ప్రజెంట్లో అనుకుంటూ ఉంటాడు, అసలు మా మమ్మీ యొక్క డెత్కి కారణం మా డాడీనా మా గ్రాండ్ పానా లేదా మా డాడీ యొక్క శత్రువులా అని అనుకుంటూ ఉంటాడు. అలాగే అసిస్టెంట్కి చెప్తాడు, మా గ్రాండ్ పా చెప్పాడని మీరు ఇన్వెస్టిగేషన్ ఆపకండి అని చెప్తాడు. షియాన్ ఏమో నిద్రలో గు గురించి కలకంటూ ఉంటుంది. చిన్నప్పుడు గు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్తో ఫైటింగ్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ గురించి బ్యాడ్ వర్డ్స్ అంటున్నారని. అలా టైంలో గుకి దెబ్బ తగలని వచ్చేసి ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేస్తాను అంటే వద్దు అని అంటాడు. కానీ తన భయంతోనే మిస్టర్ గూని చూస్తూ భయపడుతూనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది. సో తను కాల్ చేసి సడన్గా ప్రజెంట్ లేచి అనుకుంటూ ఉంటుంది, ఈ డ్రీమ్ నాకే ఇలా ఉంటే అతనికి ఎలా ఉందో పాపం అని అనుకుంటుంది. అప్పుడే అతను వచ్చి నైట్ దగ్గర నుంచి టీచ్ చేస్తుంటే, సో తనేమో ఉల్టా జవాబిస్తుంది, వావ్ నువ్వు ఆపోజిట్గా మాట్లాడుతున్నావా, ఇదే మాటలు అందరి ముందు మాట్లాడు బాగుంటుంది అని హ్యాపీగా చెప్తూ క్లోజ్గా వస్తూ ఉంటే, చూడు ఇది డే టైము నైట్ టైం కాదు అంటే, లేదు నేను జస్ట్ టీచ్ చేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే దానికి హౌస్ నుంచి కాల్ వస్తుంది, మీ గ్రాండ్ మా యొక్క బిలాంగ్స్ తీసుకురమ్మని. సో ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మా 20 days బ్యాకే చనిపోతుంది, లేదు డెలివరీ చేయండి, లేదు నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి అని వాళ్ళ స్టెప్ మామ్ చెప్తుంది. సో తనేమో రెడీ అయ్యి కిందికి వచ్చి మిస్టర్ గూని నాతో పాటు రానగాని అతను కూడా వెళ్తాడు. అలా కార్లో వెళ్తూ ఆ గూ ఏమో తన భుజాల మీద పడుకోగానే తను చాలా హ్యాపీగా కంఫర్ట్గా పడుకోబెడుతుంది. అది చూస్తూ హౌస్ కీపర్, వావ్ వీళ్ళిద్దరూ నిజంగా కప్పుల్లాగా ఎంత బాగున్నారు అని అనుకుంటాడు. సో అలా హౌస్ రాగానే, చూడు ఏం సైలెంట్ చేయకు అతను పడుకున్నాడు అని మెల్లగా లేచి హౌస్లోకి వెళ్తుంది. అప్పుడే హౌస్ కీపర్ అన్నాడు, బాస్ మీరు లేచారా, అలా అయితే మ్యామ్తో పాటు వెళ్ళండి అంటే, లేదు తనకు అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తుంది అని అక్కడే వెయిట్ చేస్తాడు. కానీ విండో నుంచి జాన్ అలాగే తన సెక్యూరిటీస్ చూసి షాక్ అవుతాడు, బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నారని. తన లోపలికి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ కూతురేమో ఆల్రెడీ వాళ్ళ కూతురు అంతా చెప్తుంది కాబట్టి వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. అప్పుడే మా గ్రాండ్ మా యొక్క బిలాంగింగ్స్ ఏంటి అంటే, మీ గ్రాండ్ మా యొక్కటే ఎందుకు కావాలి అనగాని, ఈ ఇంట్లో నాకు ఓన్గా ఉంది అంటే నా గ్రాండ్ మాని, అందుకే నా గ్రాండ్ మా యొక్క బిలాంగ్స్ కావాలి అనగాని, ఏంటి ఓన్గా గ్రాండ్ మానా, కానీ చిన్నప్పటి నుంచి మేము చూసుకున్నాం కదా అంటే, అవునా మీరు నన్ను ఎంత టార్చర్ చేశారు అదంతా నాకు తెలియదా అనగానే అదంతా జాన్ వింటూ షాక్ అవుతాడు. ఏంటి వీక్ కదా టార్చర్ పడింది అంటే తిని టార్చర్ అనుభవించింది అని షాక్ అవుతాడు. అప్పుడే తను కావాలని జాన్ యొక్క బిలాంగ్స్ ఇస్తే, ఇవి జాన్ యొక్క బిలాంగ్స్ కదా అనగాని, అవును ఇవి నేను అప్పుడు దాచుకున్నాను, ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు నా గ్రాండ్ మా యొక్క బిలాంగ్స్ కావాలి అనగాని జాన్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మా అంకుల్ మాట విని మా అంకుల్తో వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే, చూడు ఇప్పుడు నువ్వు నాకు నెఫ్యూవి, నువ్వు ఇలా మాట్లాడొద్దు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు మా అంకుల్ని ఎలా ఇష్టపడతావు, లేదు నువ్వు నాతో పాటు రావాల్సిందే అనగాని, అవునా సడన్గా అయినా ఈ బాక్స్ నీ దగ్గర ఎందుకుంది అంటే అప్పుడే అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి ఇష్టంగా చేతితో వేసినట్టు ఇవన్నీ స్కార్ఫ్ ఇవన్నీ తను ఒక అగ్లీ అని పక్కకు పడేస్తే అవన్నీ నేను దాచుకున్నాను అనగానే అతనికి అర్థమవుతుంది, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఒక్కటి కూడా నీకు గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ ఈ గిఫ్ట్స్ అని నువ్వు తను పడేస్తుంటే దాచుకున్నావా అని సిన్సియర్గా సారీ చెప్తాడు. అలాగే ప్లీజ్ రా అని బతలాడితే, ఇంకా నేను రాను అన్నా కానీ గాడ్స్తో తను లాక్కెళ్ళబోతూ ఉంటే, చూడు లాక్కెళ్ళడం కరెక్ట్ కాదు, బయట మీ అంకుల్ ఉన్నాడు, ఈ
విషయం మీ అంకుల్కి తెలిస్తే ఊరుకోడు అన్నా కానీ అతను అలానే చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అంకుల్ యొక్క బాడీ గార్డ్స్ రాగానే ఇమీడియట్గా వీళ్ళ బాడీ గార్డ్స్ వదిలేస్తారు. అప్పుడే వాళ్ళ అంకుల్ వచ్చి అతన్ని కొట్టి, నీకు ఎంత ధైర్యం, నువ్వు నా వైఫ్ మీద బాడీ గార్డ్స్ని పట్టించడానికి అని అంటాడు. ఇమీడియట్గా తన గ్రాండ్ మా యొక్క బిలాంగ్స్ అనగానే ఏమో బిలాంగ్స్ ఇస్తుంది. సో గ్రాండ్ మా దీని పాస్వర్డ్ నీకే తెలుసు అని చెప్పింది. సో నువ్వు ఇక్కడ ఓపెన్ చేయాలి అనగానే ఏమో గన్ తీసి, ఇక్కడ మీరు ఎవరైనా ఓవర్ చేస్తే నేను గన్తో పేలుస్తాను అనగానే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, చూడు నేను నీకు మమ్మీని కదా, ఇలా చేయకు అనగానే, సరే తిన కోసం ఈసారి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైం తిననేమన్నా అంటే నేను ఊరుకోను అని అంటాడు. అప్పుడే వాళ్ళ యొక్క అసిస్టెంట్ ఏమో వీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకొస్తాడు. జానేమో ఎంక్వైరీ డీటెయిల్స్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తన 7 years అబ్రాడ్లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం లేదు, 7 years వెకేషన్ కోసం వెళ్ళింది. ఆ టైంలో 7 years తన కెరియర్లో చాలా డౌన్ఫాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి పర్సన్ని మ్యారేజ్ చేసుకోను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే డిఫరెంట్ పర్సన్స్తో నైట్ స్పెండ్ చేస్తుంది. ఆ ఫొటోస్ అన్ని చూసి అతను షాక్ అవుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది, నేనే తనని వెకేషన్కి పంపించాను అంటే, అవునా నువ్వే తనని డిఫరెంట్ మెయిన్స్తో స్పెండ్ చేయమని చెప్పావా అని జాన్ అంటాడు. అలాగే అతను కొడతాడు, ప్లీజ్ ఇది నమ్మకం అన్న కానీ నువ్వు ఇంత ఫ్రాడ్ చేస్తావని. అలాగే తనని మోకాల మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటే గును షియాని కార్లో తీసుకొని వస్తాడు. ఫైనల్గా మా గ్రాండ్ మా యొక్క బాక్స్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే తనేమో వాళ్ళ గ్రాండ్ మా ఇచ్చిన మొత్తం థింగ్స్ తీసుకెళ్ళి గ్రాండ్ మా యొక్క ఫినాండల్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది, ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మానే తను అంత బాగా చూసుకుంది కదా, నైట్ అంతా తన కోసం వెయిట్ చేస్తూ ఉండేది. సో మిస్టర్ గు ఏమో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన బాధ మొత్తం ఈరోజు పోనీ తనని ఆపాలనుకోవట్లేదు అని అనుకుంటాడు. సో తనేమో ఒక డైరీ చదువుతూ ఆ డైరీలో వాళ్ళ గ్రాండ్ మా రాస్తుంది, చూడు 10 years నుంచి నీకోసం ఒక అబ్బాయి వచ్చేవాడు, నీకు కావాల్సిన అలాగే స్పెషల్ ఫుడ్ అంతా ప్రిపరేషన్ నేర్చుకునేవాడు. అలాగే ఒకరోజు అన్కాన్షియస్లో ఇద్దరు టీచ్ చేస్తుంటే కూడా సేవ్ చేస్తున్న ఆ పర్సన్, అతని పేరు మిస్టర్ గు అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి అంటే గు నన్ను ఫస్ట్ నుంచే ఇష్టపడుతున్నాడు అని ఇమీడియట్గా గు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అంటుంది. థ్యాంక్ యూ ఎందుకు చెప్పావంటే ఊరికేనే చెప్పాను అని అంటుంది. అలాగే నైట్ ఏమో అతనికి డ్రింక్ ఆఫర్ చేస్తే, ఏంటి స్పెషల్గా డ్రింక్ ఆఫర్ చేస్తున్నావు అంటే, ఏం లేదు ఊరికే అనగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ జాయ్ ఏమో ఫుల్ బాధపడుతూ ఉంటాడు. తను కాంపిటీషన్ విన్ అయినప్పుడు కనీసం షియాన్ని పట్టించుకోలేదు. అప్పుడే వీరాగానే అబ్రాడ్ నుంచి తన్నే పట్టించుకొని తనతో పాటు ఎంజాయ్ చేశాడు. అలాగే తను ఫుల్గా డ్రింక్ చేసే టైంలో కూడా షియాన్ తనకి జింజర్ వాటర్ తీసుకొచ్చేది, ఎందుకంటే ఓవర్ మత్తుపోవద్దని. అలా ఎన్ని టైంలో తనని కేరింగ్గా చూసుకున్నా కానీ ఎప్పుడూ ఇతను పట్టించుకోలేదు. అదంతా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వీరాగానే, చూడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అంటే, చూడు నువ్వు ఇలా ఫుల్గా డ్రింక్ చేసి ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో మార్నింగ్ మిస్టర్ గు తనతో చెప్తూ ఉంటాడు శ్యాన్తో, చూడు నువ్వు బయటికి వెళ్ళాలంటే వెళ్ళు, ఎవరినన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళు, అలాగే నాతో రావాలనుకుంటే నాకు ఫోన్ చేయు, నేను ఇప్పుడు వర్క్కి వెళ్తున్నాను అనగానే ఓకే అంటుంది. అలాగే తన హౌస్ కీపర్ని అడుగుతుంది, చిన్నప్పటి నుంచి అసలు ఇతని ప్రాబ్లం ఏంది అని అంటే, అతను లోన్లీగా ఉండడం చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, వాళ్ళ మమ్మీ చనిపోగానే ఒక్కసారిగా అతని లోన్లీనెస్ ఎక్కువైపోయింది. వాళ్ళ మమ్మీని చనిపోవడానికి రీజన్ పర్సన్స్ని ఇంకా వెతుకుతున్నాడు. ఇదంతా స్టోరీ చెప్పగానే, ఓ అతను లోన్లీగా ఉండడమే ఇష్టమా అని బాధపడుతూ ఉంటుంది. తనేమో మిస్టర్ గు గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జో వస్తాడు. అతను అంటూ ఉంటాడు, నేను నీకోసం ఫేవరెట్ కేక్ తీసుకొచ్చాను అనగాని తనేమో నాకు అవసరం లేదు అంటే, ఇవన్నీ సారీ చెప్పడానికి తీసుకొచ్చాను, నాకు ఇంకా వేరే రాంగ్ మీనింగ్ లేదు అనగాని, సరే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, చిన్నప్పుడు నన్ను సేవ్ చేశానని చెప్పావు కదా, అది నిజంగా నువ్వే సేవ్ చేసావా అంటే, అవునవును నేనే సేవ్ చేశాను అంటే, ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎంత అబద్ధం చెప్పావా అని అంటుంది. ఎందుకంటే గ్రాండ్ మా యొక్క డైరీలో రాసి ఉంటుంది కదా గూజు సేవ్ చేశాడని అనగానే, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే అప్పుడే అక్కడికి వి వస్తుంది. సో వి అంటూ ఉంటుంది, చూడు తనన్ని ఎంత యాక్టింగ్ చేస్తుందో, ఎన్ని ఇయర్స్ నేను ఇష్టపడి సడన్గా గు దగ్గరికి వెళ్ళి నిన్ను వదిలేసింది అనగానే తను అంటూ ఉంటుంది, ఇప్పుడు నా లైఫ్లో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, అది కూడా మిస్టర్ గూనే అని అంటుంది. సో అప్పుడే అలానా అయితే ఈ మొత్తం డెసిషన్ గ్రాండ్ పానే చెప్తాడు. గ్రాండ్ పా దగ్గర మా అంకుల్ ఉన్నాడు, మా అంకుల్కి గ్రాండ్ పా బుద్ధి చెప్తాడు అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది, గ్రాండ్ పా ఏమన్నా ఆపోజిట్ అవుతాడని. గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి తన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చూపిస్తూ ఉంటే గ్రాండ్ పా అంటాడు, చూడు నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు ఇంక ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే నేను నిన్ను ఫ్యామిలీ నుంచి తీసేస్తాను అంటే, గ్రాండ్ పా నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నేను నీకు నచ్చినని, కానీ నేను పొజిషన్కి వచ్చాక నేను మంచిగా వచ్చాక కంపెనీని పెద్ద చేశాక ఇప్పుడు నేను నీతో అవసరం ఉంది కాబట్టి నువ్వు నన్ను ఇంత బాగా మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు అసలు నన్ను కనీసం పట్టించుకోవడం
అయ్యేటోడి కాదు అని అంటూ ఉంటాడు. అతను చెప్తూ ఉంటాడు, మా మమ్మీ చనిపోవడానికి రీజన్ ఎవరో కూడా నాకు తెలిసింది అని గ్రాండ్ పని చూపిస్తూ ఉంటే గ్రాండ్ పా ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ ఏమో మిస్టర్ జా యొక్క నెక్ మీద నైఫ్ పెట్టి నువ్వు నా హస్బెండ్ని వదిలేకపోతే ఊరుకోను అనగాని గ్రాండ్ పా ఏమో తన మనోడి కోసం అతన్ని వదిలేయాల్సి వస్తుంది. అప్పుడే ఇమ్మీడియట్గా పోలీసులను పిలుస్తారు. అలాగే గ్రాండ్ పాని చిన్నప్పుడు వాళ్ళ మమ్మీని హత్య చేయించిందని తెలిసి గ్రాండ్ పాని పోలీసులకి అరెస్ట్ చేపిస్తారు. అలాగే వీళ్ళిద్దరూ మంచిగా అన్ని మ్యాటర్స్ సాల్వ్ చేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి అన్ని మ్యాటర్స్ సాల్వ్ చేసి వాళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వావ్, వాళ్ళిద్దరూ మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ వావ్ ఇలా మనకు ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని హ్యాపీగా మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.